హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శోభన వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మీకు ఈ వీడియోలో నేను చార్మినార్ని చూపించాలనుకుంటున్నాను. చార్మినార్ ఎక్కడ ఉందో అందరికీ తెలుసు కదా, తెలియని వాళ్ళ కోసం. హైదరాబాద్ పాత బస్తీలో ఉంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నామండి. సో మనం ఒక మినీ బస్ అయితే ఎక్కేసాము. మనం ఇప్పుడు అక్కడికి చేరుకుందాం, పాత బస్తీకి. చాలా రోజుల తర్వాత అయితే మేము చార్మినార్కి వెళ్తున్నానండి. నేను మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను. ఇది పిల్లలతో కూడా ఇది ఫస్ట్ టైం. సో అయితే మనం పాత బస్తీకి వచ్చేసామండి. ఇక్కడే మనకి బస్సు అయితే స్టాప్ చేస్తుంది. మనం ఇక్కడి నుంచి మనం చార్మినార్ దగ్గరికి కనిపిస్తుంది చూడండి, చార్మినార్ వెళ్తున్నాం మనం ఇప్పుడు. సో ఈ చుట్టుపక్కలంతా కూడా మనకి బజార్ ఉంటుందన్నమాట, మార్కెట్ మాదిరిగా అంతా. మార్కెట్లో చాలా అన్నీ అవైలబుల్ అయితే మనకి దొరుకుతాయి. కళ్ళు చెదిరిపోయే కలెక్షన్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా దొరుకుతాయి అనమాట. ఎంతసేపు షాపింగ్ చేసినా కూడా మనకి సరిపోదు టైం. అంత బాగుంటుంది ఇక్కడ షాపింగ్ చేయాలంటే మాత్రం. హైదరాబాద్లో షాపింగ్ అంటే చార్మినారే గుర్తుకొస్తుంది. సో నాకు చాలా ఇష్టమైన ప్లేసు. ఎందుకంటే నాకు ఇక్కడ బ్యాంగిల్స్ కావచ్చు, జ్యువెలరీ ఐటమ్స్ కావచ్చు, మనకి ఆడవాళ్ళకి చాలా ఇష్టం కదండి ఇవన్నీ. సో చప్పల్స్, హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు, ఫ్యాన్సీ జ్యువెలరీ ఐటమ్స్, అలాగే హ్యాండ్ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్ కావచ్చు, శారీస్, డ్రెస్సెస్. చాలామంది మ్యారేజెస్ అనగానే మంచి చమ్కీలో ఉన్న శారీస్ అన్నీ కూడా ఇక్కడ చాలా రకాలుగా కలెక్షన్స్ అయితే మనకి అవైలబుల్లో ఉంటాయి. మనం బాగా తెలిసిన వాళ్ళైతే బార్గెన్ చేసేసి కొంచెం లో ప్రైస్లోనే మనం షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇప్పుడు చాలా వరకు ఫిక్స్డ్ చేసేసారు ఇక్కడ. ఆ అమౌంట్కి ఇస్తున్నారు. అప్పట్లో అయితే బాగా తగ్గించి అడిగి తీసుకుని వెళ్ళేవాళ్ళం మంచిగా. చాలా చాలా బాగుంటుంది ఈ ప్లేస్. సో మీ అందరికీ నేను ఈ చార్మినార్ అయితే చూపించాలనుకున్నాను. నాతో పాటు వచ్చేసేయండి. ముందుగా ఒక రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. చూడండి, ఇక్కడ ముత్యాలు అన్నీ దొరుకుతాయి అన్నమాట. మెయిన్గా బ్యాంగిల్స్ చాలా చాలా బాగుంటాయి ఇక్కడ. చూస్తున్నారా, చార్మినార్ కనిపిస్తుంది కదా, వచ్చేసాం దగ్గరికి. అప్పుడు ఈ హైదరాబాద్ని భాగ్యనగరం అని కూడా పిలిచేవారండి. ఈ చార్మినార్ 430 సంవత్సరాల పైనే ఉంటుంది. 1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా కట్టించాడట. చార్మినార్ అనగానే మనకి 4 మినార్లు అయితే కనిపిస్తాయండి. ముందుగా మనం ఇక్కడ బాగా చూడొచ్చు, ఇలా పైకి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ 4 మినార్స్, 4 వైపులా ఇలానే ఉంటుంది. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు పైకి వెళ్ళి కూడా చూపిస్తాను, నాతో పాటు వచ్చేసాను. మనం ఈ చార్మినార్ చూసేటప్పుడు మిడిల్లో ఒక గడియారం కనిపిస్తుంది కదండి. ఆ గడియారం 4 వైపులా ఒకేలా అమర్చారు. ముందుగా దీని గురించి మీకు చెప్తాను. ఈ క్లాక్ చూడండి. ఈ క్లాక్ అనేది 1889లో లండన్ నుంచి తెప్పించారట. 4 వైపులా ఈ ఏర్పాటు చేశారనమాట ఈ గడియారాలను. 6వ రాజైన మహబూబ్ అలీ ఖాన్ హైదరాబాద్ నగరాన్ని పాలించారండి. అప్పుడు 6వ రాజుగా 1889 అంటే 1889లో. సో అప్పుడు ఇవన్నీ అమర్చాడంట. ఇకపోతే ఈ చార్మినార్ చుట్టూ కూడా మనకి బజార్ ఉందండి. మొత్తం బ్యాంగిల్స్, చెప్పల్స్ అన్నీ అవైలబుల్ అనమాట. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ అమ్మటానికి పెట్టేస్తుంటారనమాట. మీరే చూడండి ఎలా ఉన్నారు. ఎప్పుడూ ఇలానే జనాలతో కిటకిటలాడుతూ ఉంటుందండి చార్మినార్ చుట్టూ కూడా. ఇక రంజాన్ సీజన్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. లైటింగ్స్తో చాలా అద్భుతంగా ఉంటుంది నైట్ టైం అయితే.
ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం అనమాట. చెప్పాను కదా మనం టికెట్ అయితే తీసుకోవాలి. మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటేమో కౌంటర్లో టికెట్ తీసుకోవచ్చు, మరొకటి వచ్చి ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు అనమాట. ముందుగా అయితే మనం ఈ పక్కన చూసినట్టయితే సైడ్లో ఒక చిన్న మసీద్లా పెట్టారు. చూసారు కదా, ఇదే మసీద్. తర్వాత మనకి మిడిల్లో ఒక ఫౌంటైన్ ఉంటుందండి, వాటర్ ఫౌంటైన్. మనం ఎంటర్ కానీ కనిపిస్తుంది కదా, ఇదే అండి ఆ వాటర్ ఫౌంటైన్. మనకి మినార్ మిడిల్లో పెట్టారనమాట. చాలా అయితే చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు మనం టికెట్స్ తీసుకున్నామండి. మెట్ల ద్వారా పై అంతస్తుకు వెళ్తున్నాము. మనం ఇప్పుడు ఎక్కుతున్నటువంటి మెట్లు ఇలానే ఉంటాయి. 4 స్తంభాలు కనిపించాయి కదా, ఈ 4 స్తంభాల్లో ఒక్కొక్క స్తంభానికి ఇలా మెట్ల మార్గం అనేది ఉందన్నమాట, స్టెప్స్. మనం కింద నుంచి పైకి వెళ్ళాలంటే, అంటే పైన అంతస్తు వరకు వెళ్ళగలగాలంటే 149 స్టెప్స్ అయితే ఉన్నాయట అండి చేరుకోవాలంటే పై అంతస్తు వరకు. కానీ మనం ఒక ఫస్ట్ అంతస్తు వరకే మనం వెళ్ళగలుగుతున్నాము, అంతకుమించి మనం పైకి వెళ్ళలేము. సో అదంతా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. మెట్లు చూడండి ఎలా ఉన్నాయో. చిన్నపిల్లల్ని తీసుకుపోయేటప్పుడు కంపల్సరీగా వాటర్ తీసుకుని వెళ్ళండి, ఎందుకంటే చాలా కష్టం. ఎత్తుగా ఉన్నాయి స్టెప్స్ కూడా, చాలా కష్టం అనిపిస్తుంది. చూడటానికి మనం ఎక్కేస్తాం అనిపిస్తుంది, కానీ ఎక్కేటప్పుడు తెలుస్తుంది. ఇలా మనకి క్రాస్ మీద ఉండదు, ఇలా నిలువుగా మనకు ఎలా ఉంటుంది స్తంభం చూస్తారు కదా, దాని లోపలికి అలా పైకి వెళ్ళేలా ఉంటుంది. సో కొంచెం ఎక్కేటప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే ఆ స్టెప్ చాలా హైట్గా ఉన్నాయండి. ఎక్కేటప్పుడు మనకి కష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే అది కొంచెం ఇరకటంగా ఉంటుంది కాబట్టి. మహమ్మద్ కులీ కుతుబ్ షా అనే రాజు 1591వ సంవత్సరం కట్టించడం జరిగింది. అది కూడా ఎందుకంటే గోల్కొండలో ప్లేగు వ్యాధి వల్ల చాలామంది జనాలు చనిపోతున్నారని రాజ్యంలో ఉన్నటువంటి మంత్రుల సలహా తీసుకొని ఇప్పుడున్న చార్మినార్ ప్రదేశంలో బస చేశాడట. ఈ ప్రదేశంలో నిలబడి భగవంతుణ్ణి ప్రార్థించాడట. నా రాజ్యంలో ప్లేగు వ్యాధి వల్ల ప్రజలు చనిపోతున్నారు, ప్లేగు వ్యాధి తగ్గితే ఈ ప్రదేశంలో ఒక అందమైన మసీద్ కట్టిస్తా అని ప్రార్థించాడట. కోరుకున్నట్లు ప్లేగు వ్యాధి తగ్గడంతో మహమ్మద్ కులీ కుతుబ్ షా ఇక్కడ చార్మినార్ని 1591లో కట్టించడం జరిగింది. కనిపిస్తుంది చూడండి, మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ మసీద్. ఇది పడమర దిక్కుందండి. ఇది గ్రానైట్తో నిర్మించారు, మక్కా మసీద్ అంటారండి దీన్ని. ఈ పక్కన వచ్చేసి ఈశాన్యంలో వచ్చేసి లార్డ్ బజార్ అని పిలుస్తారండి. మనం జనాలను చూసాం కదా, సో అదే అనమాట. ఇక్కడి నుంచి మనకి కమాన్లు కూడా ఉన్నాయన్నమాట, అవి కూడా మీకు చూపిస్తాను. నాతో పాటు రండి చూపిస్తా. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఆ డిజైన్ చూడండి, ఎంత బాగా అనిపిస్తుందో. మనకి కార్నర్లో కనిపించేదంతా డిజైన్స్ చూడాలి, చాలా అద్భుతంగా ఉంటుందండి. అరబిక్ డిజైన్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న గదులు ఉన్నాయి మనకి.
సైడ్లలో చిన్న గోడలు మాదిరిగా ఉన్నాయి కదా, మీకు అది కూడా విండో నుంచి చూపిస్తాను ఎలా ఉంటుందో రూమ్స్ అనేది. చూసారండి, ఇవే రూమ్స్ అన్నమాట. అక్కడక్కడ 4 వైపులా ఇలా రూమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను కొంచెం గ్యాప్లో ఉంటే ఇలా చూపిస్తున్నాను. డోర్స్ అన్నీ క్లోజ్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు అక్కడ డిజైన్ లాగా కనిపిస్తుంది, అదంతా మిడిల్ డిజైన్ అనమాట. 4 వైపులు ఇక్కడ కనిపిస్తున్నది కమాన్ అండి. ఇది ఈ చార్మినార్లో ఇది మనకి 1592లో ఈ కమాన్ అనేది కట్టించడం జరిగింది అక్కడ. సో మీరు ఇప్పుడు కనిపించిన కమాన్ వచ్చేసి అలా ఈ చార్మినార్కి 4 దిక్కులు ఉన్నాయన్నమాట. 4 దిక్కులు వచ్చేసి దాని పేరు కూడా ఉన్నాయి, చార్ కమాన్ అని. ఇప్పుడు మీకు చూపించింది ఇది వచ్చేసి మిడిల్ అండి, చార్మినార్ మిడిల్ ఏరియా ఇదంతా కూడా. కింద వచ్చేసి ఫౌంటైన్ చూడండి, ఎంత అద్భుతమైన డిజైన్. ఇది వచ్చేసి అరబిక్ డిజైన్లో ఉంటుంది, మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి ఫ్లవర్ డిజైన్ రేకుల మాదిరిగా ఉంటుంది. ఇది మిడిల్లో మాత్రం ఎక్సలెంట్ డిజైన్ అనమాట అది. అలాగే ఇప్పుడు మీకు కమాన్ కూడా చూపించాను కదా కాసేపు ముందు, ఆ కమాన్ అనేసి 4 ఉన్నాయండి. చార్ కమాన్ అని, కాళీ కమాన్ అని, మచిలీ కమాన్, షేరే బాతుల్ అనే పేరుతో 4 కమాన్లు నిర్మించారు ఇక్కడ. ఈ కమాన్ వచ్చేసి 60 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో అయితే ఉంది. ఇడో పర్షియన్ పద్ధతిలో చార్మినార్కు 4 వైపులా ఈ కమాన్లు నిర్మించడం జరిగిందండి అప్పట్లో. ఇది వచ్చేసి నిర్మించడం అనేది 1592లో అయితే నిర్మించారు. ఈ చార్మినార్ వెనుక మరొక కథ ఉందండి. కులీ కుతుబ్ షా ఆయన భార్య భాగమతి కోసం ఈ చార్మినార్ కట్టించారని కొన్ని పుస్తకాల్లో పొందుపరచడం జరిగింది. కులీ కుతుబ్ షా మరియు భాగమతి గారు 1589లో ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఆమె పేరు మీదుగానే హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగరం అని పేరు వచ్చింది. తర్వాత కాలంలో భాగమతి గారు ఇస్లాం మతంలోకి మారారు. అప్పుడు ఆమె పేరును హైదర్ మహల్గా మార్చడం జరిగింది. భాగ్యనగరంగా పిలువబడిన పట్టణం ఈమె పేరు మార్చుకున్న తర్వాత హైదరాబాద్గా ప్రాచుర్యం పొందింది. ప్రాచీన చారిత్రక కట్టడాల్లో ఒకటండి ఈ ప్రదేశం. అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణంలో కూడిన జాబితాలో హైదరాబాద్ గ్లోబల్ ఐకాన్గా అవతరించింది ఈ చార్మినార్. మనం ఈ చార్మినార్లో ఒక భాగం ఎక్కామండి. మరో పై భాగంలో పడమటి వైపు మసీద్ ఉందంట, కానీ అక్కడ మేము వెళ్ళలేదు, అలో చేయట్లేదు అనుకుంటాను. సో మేము వెళ్ళలేదు. ఇప్పుడు మీకు చూపిస్తున్నది మసీదు. ఒకటి ఈ 4 మినార్లో మెట్లు ఉన్నాయన్నమాట. మనం ఇప్పుడైతే మనకి ప్రజెంట్ ఒక సైడ్ నుంచి ఎక్కడానికి, ఇంకో సైడ్ నుంచి దిగడానికి అయితే మనకు ఉంది. సో ఇప్పుడు మీకు దిగి చూపిస్తున్నాను. దిగే మెట్లు కూడా చూడండి ఎలా ఉందో, సేమ్ అలానే ఉంటుంది. సో ఇంతకుముందు మీకు స్టెప్స్ చూపించాను కదా, అది ఎక్కేద్దాం. 4 మినార్లో 2 మినార్స్ మనం ఇక్కడ నేను మీకు చూపించాను ఎక్కడానికి, ఒకటి దిగడానికి. స్టెప్స్ చూడండి ఎలా ఉన్నాయో మీకే తెలుస్తుంది. కానీ చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. దిగేటప్పుడు కూడా అంతే. కొంచెం చెప్పాను కదా, చిన్నపిల్లలని అయితే చూసుకొని తీసుకెళ్ళండి, ఎక్కగలరో లేదో తెలుసుకొని. పెద్దవాళ్ళు అయితే ఈజీగా వెళ్తారు, అది కూడా కొంచెం కష్టమే. చార్మినార్ ఎత్తుని చూసినట్టయితే అండి 48.7 మీటర్లు, అంటే 48.7 మీటర్స్ అయితే ఉందంట. అంటే 160 ఫీట్ అనమాట చార్మినార్ హైట్ అనేది మనం గమనించవచ్చు. ఈ చార్మినార్ ఇక్కడ ఎంత ఫేమస్, అలాగే గోల్కొండ కూడా అంతే ఫేమస్ అండి. ఇక్కడ ఈ చార్మినార్ నుండి గోల్కొండ వరకు ఒక భూగర్భ సొరంగం ఉన్నట్లు ఒక పురాణంలో కూడా ఉందట.
ఇప్పుడు మీకు నేను చూపించాను కదండి, మనం స్టెప్స్ మార్గంలో కిందకి దిగాము. ఇప్పుడు మనం 4 మినార్స్ ఉన్నాయి కదా, 4 మినార్లు ఆ ఎదుటి భాగంలో నుంచి మనం పైకి వెళ్ళాము. ఇప్పుడు ఇంకొక స్తంభం అంటే ఇటు పక్కన ఉన్నటువంటి ఆపోజిట్లో నుంచి మనం కిందికి అయితే దిగామన్నమాట. మనం పైన చూస్తాం కదా, పైనకి అదంతా పైన భాగం మిడిల్ నుంచి చూసినట్టయితే మనకు కనిపిస్తుంది. మనం కింద నుంచి చూడొచ్చు, పైకి వెళ్ళి చూపించాను నేను మీకు. ఇప్పుడు ఇది ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్ చెప్పాను కదా. ఈ చార్మినార్లో ఈ చార్మినార్ నుంచి మనం ఒక 1 కిలోమీటర్ వరకు మనకి ఇలాంటి షాపింగ్స్ అయితే ఉంటాయి. నేను మీకు పైనుంచి కూడా చూపించాను కమాన్ అని. ఆ కమాన్ ఇదే అనమాట. 4 కమాన్లో ఇక్కడ ఇదొక కమాన్ అనమాట. మెయిన్గా మనం అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఒక 1 కిలోమీటర్ వరకు మనకి ఈ బజార్ అంతా కనిపిస్తూనే ఉంటుంది. ఎక్కడ పోయినా ఐటమ్స్, బ్యాంగిల్స్ కావచ్చు, చప్పల్స్ కావచ్చు. ఇక్కడ మెయిన్గా వచ్చేసి అత్తర్ చాలా బాగుంటుంది. అంటే మనం సెంట్ కొంటాం కదా, సెంట్ ప్లేస్లో ఇక్కడ అత్తర్ దొరుకుతుంది. అది చాలా చాలా బాగుంటుంది. అప్పట్లో కొంచెం రీజనబుల్ ప్రైస్ ఉంటుంది, ఇప్పుడు కొంచెం రేట్స్ అన్నీ హై అయిపోయాయి. ప్రతి ఒక్క ఐటమ్ అనమాట చాలా చీప్గానే దొరుకుతుంది. కానీ ఇప్పుడు నాకు కొంచెం రేట్ పెంచినట్టు అనిపించింది, కానీ కూడా చాలా బాగుంది. అంటే మనకి ఏం కావాలన్నా, మనకి డ్రెస్సెస్ తీసుకోవచ్చు, శారీస్ అంటే మ్యారేజెస్ అప్పుడు మంచి పార్టీ వేర్ శారీస్ కావాలనుకున్నా కూడా చాలా మంచిగా కలెక్షన్స్ అయితే ఇక్కడ ఈ చార్మినార్ దగ్గర దొరుకుతుంది మనకి. మెయిన్గా ఏంటంటే మనం కాఫీ, టీ కప్స్ ఉంటాయి కదండి, గాజువి, అవి కూడా చాలా బాగా మంచి కలెక్షన్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి మనకి. కొంచెం మనం రేట్ని తగ్గించి కూడా అడగొచ్చు. మనం ఇక్కడ బార్గెన్ చేసినట్టయితే మనకి తక్కువ రేట్కే దొరుకుతాయి. చాలా చాలా జ్యువెలరీ సెట్స్ కూడా అంతే. మనం చాలామంది ఇప్పుడు ఆన్లైన్లో కొంటున్నాం కదా, అలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ పర్ల్స్ అంటే మనకు ముత్యాలు లాంటివి, అలాంటివి కూడా మనకి చాలా మంచిగా అవుతుంది. ఇవి వచ్చి అన్ని కలెక్షన్ చేసి పెట్టాలండి. కాయిన్స్ కానీ ఓల్డ్ ఐటమ్స్ ఉంటాయి, మనకి మ్యూజియంలో ఎలా పెట్టింటారో అలాంటి కలెక్షన్స్ అనమాట అక్కడ ఉండేది. సో ఇక్కడ మనకి లగేజ్ బ్యాగ్స్ కావచ్చు, స్కూల్ బ్యాగ్స్ కావచ్చు, నైటీస్, ఇలా చెప్పలేమండి, అన్ని కలెక్షన్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. చూసారు కదండి చార్మినార్ పక్కన ఉన్నటువంటి బజార్ అయితే ఎంత చెప్పినా సరిపోదు. చార్మినార్కి సంబంధించిన నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నానండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే కమెంట్లో చెప్పండి. సరే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.